Good morning, students. Welcome back to our online classes. Now I would like to explain about chemistry. First years, all vocational groups, Birji course. Okay. Part 2 chemistry. Section A. సెక్షన్ ఏలో వచ్చేసి మొత్తం 8 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. 5 into 1 ఈక్వల్ 5 మార్క్స్. ఓకే. 3 క్వశ్చన్స్ వచ్చేసి చాయిస్ ఉంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అయితే ఈ షార్ట్ ఆన్సర్స్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి చాలా యూజ్ అవుతాయి మీకు. రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళకుండా ఏమైనా వర్క్ చేసుకుంటూ చదువుకునే వాళ్ళకి, ఇంకా ఫర్దర్గా స్టడీ చేయాలనుకున్న వాళ్ళకి ఈ బ్రిడ్జ్ కోర్స్ చాలా ముఖ్యమైనది. ఓకే. అట్లీస్ట్ పాస్ అవ్వడానికైనా ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిపీటెడ్గా వచ్చేవి. అట్లీస్ట్ ఒక 5 అయినా వస్తాయి. మీరు పాస్ అవ్వడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. ఓకే. ఫస్ట్ వచ్చేసి సెక్షన్ ఏలో 1, how many numbers of moles of glucose present in 540 gram of glucose? అంటే 540 grams గ్లూకోజ్లో ఎన్ని మోల్ల గ్లూకోజ్ ఉంటుంది అంటే ఆన్సర్ వచ్చేసి గ్లూకోజ్ 540 grams కదా. గ్రాము అనుపారం ఎంత 180. అయితే మోళ్ళ సంఖ్య ఎంత అంటే 540/180 ఈక్వల్ 3. ఇప్పుడు దీని గ్లూకోజ్ యొక్క మోళ్ళ సంఖ్య ఎంతంటే 3 అన్నట్టు. సెకండ్ వచ్చేసి మోలార్ ద్రవ్యరాశిని నిర్వచించండి. డిఫైన్ మోలార్ మాస్. ఆన్సర్ వచ్చేసి ఒక మోలు పదార్థం ద్రవ్యరాశిని గ్రాములలో చెబితే దాన్ని మోలార్ ద్రవ్యరాశి అంటాం. థర్డ్ వచ్చేసి స్టేట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఉష్ణగతిక శాస్త్రం రెండో నియమం ఏమిటి? రెండో నియమం ఏంటంటే భావ్యకారకం ప్రమేయం లేకుండా తక్కువ ఉష్ణోగ్రత ప్రదేశం నుంచి ఎక్కువ ఉష్ణోగ్రత ప్రదేశానికి ఉష్ణాన్ని ప్రసరింపచేయగల చక్రీయంగా పనిచేసే యంత్రాన్ని నిర్మాణం చేయడం ఎట్టి పరిస్థితుల్లో వీలు కాదు. సో వ్యవస్థలో కానీ దాని పరిసరాల్లో కానీ కొంత శాశ్వత మార్పులను కలిగించకుండా పూర్తి ఉష్ణశక్తిని పనిగా మార్చలేము. ఇది ఉష్ణగతిక యొక్క రెండవ నియమం. ఓకే. ఫోర్త్ వచ్చేసి విస్తార గహన ధర్మాలంటే ఏమిటి? వాట్ ఆర్ ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. వ్యవస్థలోని పదార్థం పరిమాణం మీద ఆధారపడిన ధర్మాలను గహన ధర్మాలు అంటాం. వ్యవస్థలోని పదార్థం పరిమాణం మీద ఆధారపడిన ధర్మాలను గహన ధర్మాలు అంటాం. ఎగ్జాంపుల్స్ ఏంటి? పీడనం, ఉష్ణోగ్రత, బాష్పీభవన స్థానం, ఘనీభవన స్థానం, తలతన్యత మొదలైనవి. ఓకే. ఇంకొక ఉదాహరణకు వచ్చేసి వ్యవస్థలోని పదార్థం మొత్తం పరిమాణం మీద ఆధారపడే ధర్మాలని విస్తార ధర్మాలు అంటాం. ఓకే. విస్తార ధర్మాలకు ఉదాహరణ ఏంటి? ద్రవ్యరాశి, ఘనపరిమాణం, ఆంతరిక శక్తి, గిబ్స్ శక్తి, ఎంథాల్సిస్ మొదలైనవి. ఓకే. ఫిఫ్త్ వచ్చేసి ఇంధనంగా హైడ్రోజన్ ఉపయోగాన్ని తెలపండి. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ హైడ్రోజన్ ఫ్యూయల్? యూజెస్ ఏంటి? కోల్ గ్యాస్, వాటర్ గ్యాస్ రూపంలో హైడ్రోజన్ పారిశ్రామిక ఇంధనంగా వాడుకుంటారు. ఓకే. కోల్ గ్యాస్గా అండ్ వాటర్ గ్యాస్ రూపంలో వాడుకుంటారు హైడ్రోజన్. సిక్స్త్ వచ్చేసి H2O2ను తయారు చేసే 2 పద్ధతులను రాయండి. ఏంటంటే ఆమ్లీకృత BaO2 నుండి అధిక నీటిని తొలగించి H2O2ని తయారు చేస్తారు. ఆమ్లీకృత BaO2 నుండి అధిక నీటిని తొలగించి H2O2ని తయారు చేస్తారు. సెవెంత్ వచ్చేసి నేమ్ 2 అడ్వర్స్ ఎఫెక్ట్స్ కాజ్డ్ బై యాసిడ్ రైన్స్. ఆమ్ల వర్షం కలిగించే 2 చెడు ప్రభావాలు ఏంటి? ఆమ్ల వర్షం వల్ల భవనాలు, కట్టడాలు జీవితకాలం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఓకే. ఏంటంటే అతి సుందరమైన భవనాలు సౌందర్యం తగ్గుతుంది. అంటే ఎంతో నీట్గా ఉన్నవి కూడా ఆ వర్షాల వలన వాటి వలన పాకురు పట్టి అలా నల్లగా అవ్వడం, అది దాని సౌందర్యం కోల్పోతుంది. అండ్ ఇంకేంటి? ఇంకా 2 లాసెస్ ఏంటంటే మృత్యు సంపద నశిస్తుంది అండ్ శ్వాసకోశ వ్యాధులు, నిమోనియా లాంటివి ఎఫెక్ట్ అవుతాయి. ఓకే. ఇదేమో ఆమ్ల వర్షం వల్ల కలిగే 2 చెడు ప్రభావాలు అన్నట్టు. ఎయిత్ వచ్చేసి వాట్ ఈజ్ ఓజోన్ హోల్, వేర్ ఇట్ ఈజ్ ఫస్ట్ అబ్జర్వ్డ్.
ఓజోన్ రంధ్రం అంటే ఏమిటి? దీన్ని తొలిసారిగా ఎక్కడ గమనించారు? అసలు ఓజోన్ రంధ్రం అంటే ఏంటి? ఇది ఓజోన్ పొరలో క్షీణతను సాధారణంగా ఓజోన్ పొర అంటారు. ఓజోన్ పొర క్షీణతకు కారణం, ఓకే, నష్టపోవడం, దాన్ని ఓజోన్ రంధ్రం అంటాం. మరి ఇది ఎక్కడ కనుగొన్నారంటే అంటార్కిటికా వాతావరణ శాస్త్రవేత్తలు ఎప్పుడు కనుక్కున్నారంటే 1980లో కనుక్కున్నారు. అది అంటార్కిటికా దక్షిణ ధృవ ప్రాంతంలో కనుక్కోవడం జరిగింది మొదటిసారిగా ఈ యొక్క ఓజోన్ రంధ్రం అనేది. ఇంకా నవ్వే డేస్ మనం కూడా కొంత ఓజోన్ రంధ్రం పడడానికి ఆస్కారం ఉంటుంది మన ఇండియాకు కూడా. అయితే మనం దాన్ని ఎంతో కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంటుంది. అలాంటి హోల్స్ పడకుండా ఉండాలంటే మన బాధ్యత, మన కర్తవ్యం కూడా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ మీద మనకు కూడా ఒక అవగాహన కలిగి ఉండాలి. ఓకే, చెట్లను పెంచడం లాంటివి. అండ్ ఇంకా ఎక్కువగా ఎలక్ట్రిక్స్ వాడడం వలన ఎక్కువగా ఏంటంటే రిఫ్రిజిరేటర్స్ వాటిలో వాడే ఆ యొక్క కార్బన్స్ వలన, ఓకే, వీటిని మనం తగ్గించుకోగలిగితే ఇప్పుడు ఎట్లాగా డీజిల్ ఆటోల్ని కొంత తగ్గించి హైడ్రోజన్ ఆటోలను వాడుతున్నాము, అలాంటి ఏమైనా కొత్త పద్ధతులను మనం ఉపయోగించినట్లయితే, ఇంకా మోడిఫై చేసినట్లయితే, మోడర్న్గా మనం వాడినట్లయితే కొంత ఓజోన్ యొక్క ప్రభావం నుండి మనం తప్పించుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఆర్ ద షార్ట్ ఆన్సర్స్. ఓకే, 5 వరకు రాయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు నేను 8 చెప్పా కదా, ఈ 8లో కనీసం అట్లీస్ట్ 1, 2 అయినా వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ లాంగ్ ఆన్సర్లో కూడా మీరు కొన్ని నేర్చుకున్నారనుకోండి, మీరు అదర్ మెటీరియల్ ఒకవేళ మీకు ఈ లాంగ్ ఆన్సర్స్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్ చేయొచ్చు. ఇంకా టైం ఉంది కదా ఎగ్జామ్కి. ఒకవేళ మీకు అవసరం ఉంటే కామెంట్ చేయండి, నేను దీన్ని సెట్ చేస్తాను. ఓకే, ఒకవేళ పీడిఎఫ్స్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి. ఓకే, వీటి ఆన్సర్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇందులో కూడా లాంగ్ ఆన్సర్స్ కూడా 5 మాత్రమే రాయాల్సి ఉంటుంది, 3 వచ్చేసి చాయిస్ కింద వదిలిపెడతారు. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి బ్రిడ్జి కోర్స్ అనేది. వొకేషనల్ గ్రూప్స్ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత అప్పుడు వస్తుంది ఆలోచన. ఇప్పుడు డిగ్రీలో ఓన్లీ బ్రిడ్జి కోర్స్ చేయకపోతే వొకేషనల్ గ్రూప్లో ఇంటర్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు ఏమైనా గ్రూప్ చదవాలన్నా కానీ మీకు ఇష్టమైన కోర్స్ చదవలేరు బ్రిడ్జి కోర్స్ పాస్ అవ్వకపోతే. బ్రిడ్జి కోర్స్ పాస్ అవ్వకపోతే ఓన్లీ BA BCom మాత్రమే మీరు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సైన్స్ గ్రూప్స్ చేయాలనుకున్నా కానీ మీరు చేయలేరు. MPHW కానీ MPC వాళ్ళు కానీ MLT వాళ్ళు కానీ చేయలేరు. ఎందుకంటే బ్రిడ్జి కోర్స్ లేదు కాబట్టి ఓన్లీ వొకేషనల్ ఉంది కాబట్టి BA BCom మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒకవేళ దీన్ని ఓరియంటెడ్ కోర్స్ చేయాలనుకుంటే ఓకే చేయొచ్చు. లేకపోతే ఇది నచ్చలేదు మేము డిగ్రీలోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా బ్రిడ్జి కోర్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. పాస్ అవ్వడం కూడా చాలా ఈజీ. ఓకే, మొత్తము బయాలజికల్ సైన్స్లో బాటనీలో మొత్తం 7 యూనిట్స్ ఉన్నాయి. ఆ 7 యూనిట్స్ నుండి ఖచ్చితంగా అట్లీస్ట్ 1 యూనిట్ నుండి 1 క్వశ్చన్ అయినా వస్తుంది. లేకపోతే ఒకవేళ యూనిట్లో 2 క్వశ్చన్స్ అయినా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒక బుక్ ఉంటుంది. ఓకే, అది చదువుకుంటే మీకు సరిపోతుంది, పాస్ అవుతారు, ఈజీగా పాస్ అవుతారు. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.